2 లేఖన భాగాలు నేను చదివి వినిపిస్తాను. ఆ 2 లేఖన భాగాల్లో ఒక పేరు కామన్గా మనకు అనిపిస్తుంది, అదేంటో మీరు చెప్పగలగాలి. కనుక నేను చదివే లేఖన భాగాలు జాగ్రత్తగా మీరు వినాలని మనం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఆ తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతారు. అపోస్తలుల కార్యాలు 12:12. ఇట్లు ఆలోచించుకొని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. 2వ లేఖన భాగం కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రార్థన చేసుకుందాము, తర్వాత ఈ లేఖన భాగాన్ని చదువుకుందాం. చాలామంది పాఠ్య పుస్తకాలు కావాలని అడుగుతూ వచ్చారు. పాఠ్య పుస్తకాలు తెప్పించాము, ఉన్నాయి. కూడికైన తర్వాత బయట పెట్టబడతారు. ఇవి 100 రూపాయలు ఒకటి. డబ్బు ఇచ్చి తీసుకోవాలి, డబ్బు మళ్ళా ఇస్తామని మాత్రం చెప్పదండి, అది కొంచెం కష్టంగా ఉంటుంది. కనుక డబ్బు ఇచ్చి పాఠ్య పుస్తకాలు మీరు తీసుకోవచ్చు. ఒక సహోదరుడు మందిరాన్ని ప్రేమించి మందిరం కొరకై ఒక గడియారం ఇచ్చారు. ఆ రీతిగా ప్రభు పరిచర్యను సంఘాన్ని ప్రేమించే వారిని దేవుడి సంఘంలో ఇచ్చేందుకు కొరకై దేవుని మనము స్తుతిద్దాం. పూజారుడైన మా గొప్ప తండ్రి, మహాగణుడ, మహిమాన్వితుడా, ఈ ఉదయకాలం మీ పవిత్రమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం, పూజిస్తున్నాము, కొనియాడుతున్నాము, ఘనపరుస్తున్నాం. మీ నామమును గొప్ప చేస్తున్నాం. నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, గొప్ప దేవుడు, మహాదేవుడు, అత్యున్నతమైన ఔన్నత్యం కలిగిన దేవుడు మాకు దేవుడిగా దొరికి ఉండగా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా రక్షకుడుగా, మా పాపాలు క్షమించిన వాడుగా, ఆత్మలో శాంతి సమాధానం ఇచ్చిన దేవుడిగా ఉండగా మీకు వందనాలు నాయన. అలాంటి భాగ్యం ఎవరికి లేదు, వారందరికీ ఆ భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని దర్శించండి తండ్రి. ఆత్మలో మాకు మేలు క్షేమం కలుగు చేయండి. వాక్యం వింటూ ఉండగా ఒక్కొక్కరి జీవితంలో మీ చక్కని కార్యం చేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి మందిరానికి రాని వారిని మీరు కరుణించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు ఎంఏ నారాయణ గారు హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ అటాక్ను బట్టి. అయినా మీరు ఇచ్చిన నమ్మని కొరకే స్తోత్రం చేస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయడం ద్వారా తిరిగి మీకు స్తోత్రం చెల్లించే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మీ దాసురాలు ఉషామ్మ గారు కూడా హాస్పిటల్లో ఉన్నారు. వారికి జరగవలసిన ట్రీట్మెంట్ విషయంలో మీరు సహాయం చేసి మిమ్మల్ని మీరు కనపరచుకోండి తండ్రి. మీ దాసురాలు పద్మమ్మ ట్రీట్మెంట్ కొరకే హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంది. ఆ బిడ్డను కూడా మీరు దర్శించి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని మేము వేడుకుంటున్నాం. అనేకులు ఈ రీతిగా ఆయా ఇరుకుల్లో ఇబ్బందులు ఉండగా వారి అక్కర్లు మీరు తీర్చే గొప్ప దేవుడు, అందుకొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన. మా బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు. ఈ మాసంలో చక్కని కృప మీరు దయచేయమని మేము వేడుకుంటున్నాం. చక్కగా వారు రాసి ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తు కలిగి జీవించగలిగే కృప దయచేయండి తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూచేవారు ఉన్నారు, వివాహాల కొరకు ఎదురు చూచేవారు ఉన్నారు, గర్భిణీలు, స్త్రీలు ప్రసవం కొరకై ఎదురు చూచేవారు ఉన్నారు. అలాగే పిల్లలు లేక పిల్లల కొరకై గర్భములు తెరవబడాలని ఆశించి ఎదురు చూచే బిడ్డలు ఉన్నారు. ఎవరెవరికి ఏ కృప అక్కడిగా ఉందో మీరే దయచేయమని వేడుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ స్తుతిస్తూ పూజిస్తున్నాం. మందిరానికి గడియారం ఇచ్చిన మీ దాసుని దీవించండి. ఇంకా రీతిగా అనేకులు ప్రేరేపించబడి మందిరంకు ఈవులు ఇవేళకి కృపలని నడిపించులని మేము ప్రార్థన చేస్తున్నాం. వాక్య ధ్యానంలో మాతో అందరికీ మేలు క్షేమం కలుగు చేసి మిమ్మల్ని మీరు కనపరుచుకుందని సాయంకాలం జరగాల్సిన స్వార్థ కొడుకులోను, స్త్రీల కొడుకులోను ఈ వారమంతటి కార్యక్రమాల్లో మీ కృప సమృద్ధిగా ఇవ్వమని వేడుకుంటా ఉన్నాం. ఎవరేం క్రూసైడ్ వారు రేపటి నుంచి ఒక నెల దినములు అనంతపూర్లోను చుట్టుపక్కల గ్రామాల్లోనూ సువార్తలు పంచుతూ, పత్రికలు పంచుతూ, క్రీస్తుని ప్రకటిస్తూ ఉండగా ఆ పరిచయం కూడా దీవించమని వేడుకుంటున్నాం. మా ప్రార్థనలు, మా మనవులు, మా సమస్తం కూడా క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమును సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న 2 లేఖన భాగాలు అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలోను, కొలస్సీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలోను ఎవరి పేరుందో మనం గమనించాలనుకున్నాం కదా. ఎవరి పేరుంది? మార్కు గారి పేరు. 4 సువార్తల్లో 2వ సువార్త రాసిన వారు మార్కు అని. మనం చదువుకున్న 12వ అధ్యాయం 12వ వచనంలో మొట్టమొదటిసారిగా మార్కు గారి పేరు బైబిల్లో కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో
సుమారు 11 పర్యాయాలు మార్కు పేరు బైబిల్లో కనిపిస్తుంది. అపోస్తల కార్యాల గ్రంథంలో 6 పర్యాయాలు కనిపిస్తుంది. 12వ అధ్యాయంలో 2 పర్యాయాలు, 13వ అధ్యాయంలో 2 పర్యాయాలు, 15వ అధ్యాయంలో 2 పర్యాయాలు. అపోస్తల కార్యాల్లోనే 6 పర్యాయములు మార్కు పేరు కనిపిస్తుంది. కొలసైకి రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మొదటి భాగం మాత్రమే నేను చదివాను. మొదటి భాగంలో ఒకసారి ఉంది, 2వ భాగంలో కూడా ఎక్కువసారి ఉంది. కనుక 6 + 2 8. ఫిలమోన్ పత్రికలో ఒకసారి కనిపిస్తుంది, 9వసారి. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి కనిపిస్తుంది, అది 10వసారి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఒకసారి కనిపిస్తుంది, అది 11వసారి. 11 లేదా 12 పర్యాయములు క్రొత్త నిబంధనలో ఆయన పేరు మనం చూస్తా ఉన్నాం. కానీ అన్నిసార్లు మార్కులే కనిపించదు. మనం చదువుకున్నటువంటి 12వ అధ్యాయంలో నేను 12వ అధ్యాయం 12వ వచనం చదివాను. 12వ అధ్యాయం 12వ వచనంలో కానీ 12వ అధ్యాయం 24వ వచనంలో కానీ మార్కు అని మారు పేరు గల యోహాను అని కనిపిస్తున్నాడు. అట్లయితే ఆయన మొదటి పేరు ఏమన్నమాట? యోహాను. ఆయనకు మార్కు అని మారు పేరు పెట్టారు. 12వ అధ్యాయం 12వ వచనంలో మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా. అట్లయితే ఆయన తల్లి పేరు మరియా అని మనం చూస్తా ఉన్నాం. 12వ అధ్యాయంలో యెరూషలేములో జరిగిన సందర్భం అక్కడ రాయబడి ఉంది. వారి తల్లి గారు యెరూషలేములో ఉన్నారు. తల్లి అయిన మరియ ఇంటికి పేతురు వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండ్రి. అంటే మార్గారి ఇంట్లో ప్రార్థనా మీటింగ్ జరిగేదనమాట. యెరూషలేము సంఘం యొక్క కూడిక మార్గారి ఇంట్లో జరిగేది. ఎన్ని విశేషాలు, వివరాలు మార్గం గురించి ఉన్నాయో చూడండి. కొలసై పత్రిక 4:10లో మనం చదువుకున్నప్పుడు బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు అని ఉంది. తెలుగు బైబిల్లో కొన్నిసార్లు పదాలు కష్టంగా ఉంటాయి. సమీప జ్ఞాతి అనే పదము సంస్కృత పదం, కానీ ఇంగ్లీష్ బైబిల్లో బర్నబా నేవ్యూ అయిన మార్కు అని ఉందన్నమాట ఒక తర్జుమాలో. ఇంకో తర్జుమాలో బర్నబా సహోదరి యొక్క కుమారుడైన మార్కు అని ఉంది. అయితే బర్నబా ఎవరన్నమాట? బర్నబాకు మార్కు మేనల్లుడు అనమాట. మేనల్లుడు. అసలు ఈ బర్నబా ఎవరు? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనంలో కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడు ఉండేను. ఇతనికి అపోస్తలుడు బర్నబా అనే పేరు పెట్టారు. బర్నబా పేరు కూడా సొంత పేరు కాదు. బర్నబా అసలు పేరు యోసేపు, ఆయన కూడా మారు పేరు బర్నబా. ఇతడు భూమి గలవాడై ఉండి, అమ్మో బర్నబా భూమి కలిగిన వాడు. మన భాషలో చెప్పుకుంటే భూస్వామి గారు అన్నమాట. భూమిని అమ్మి దాని వెల అపోస్తలుల పాదం మీద పెట్టినవాడు. దేవుడు ఎంతగా ప్రేమించాడో చూడండి. దేవుడు మనకు భూమి ఇస్తే భూమిని మనమే వాడుకుంటాం. భూమిలో వచ్చే పంట కూడా దేవుడికి ఇవ్వరు వారు ఉన్నారు. పంటలో దశభాగం కూడా ఇవ్వరు. కానీ పంట కాదు, పంటలో దశభాగం కాదు, భూమి అంతా దేవుడికి ఇచ్చేశాడు. అపోస్తలుల పాదం మీద పెట్టిన వాడు ఈ యోసేపు అయినటువంటి బర్నబాని పిలువబడుతున్న వ్యక్తి. అట్లయితే కుటుంబం యొక్క వివరాలన్నీ కలిపిన చదువుతున్నప్పుడు వీళ్ళ సొంత ఊరు కుప్రా అని మనకు అర్థమైంది అనమాట. కుప్రా. ఒకవేళ మరియమ్మ కూడా ముందు కుప్రకు చెందిందేమో. మరి యెరూషలేముకి ఎందుకు వెళ్ళింది? తల్లిని విడిచి భర్తింటికి వెళ్ళిపోవాలి కదా పెళ్ళైతే. ఒకవేళ మరియమ్మను యెరూషలేముకి ఇచ్చి పెళ్లి చేశారేమో అని తలంచవచ్చు. మన బైబిల్లో చివరిలో ఉండే జ్ఞాపకం చూస్తే కుప్రా ఒక ద్వీపంగా ఉందన్నమాట. యెరూషలేము ఆసియా ఖండంలో ఒక భాగంగా ఉంది. మరియమ్మను ఒకవేళ యెరూషలేముకి ఇచ్చి పెళ్లి చేశారు. మరియమ్మ భర్త పేరు బైబిల్లో లేదు, కానీ వాళ్ళ కుమారుడు పుట్టాడు. కుమారుడి పేరు మాత్రం బైబిల్లో ఉంది. కుమారుడి పేరు యోహాను, కానీ ఆ యోహానుకు మార్కు అని మారు పేరు కలిగింది. 13వ అధ్యాయంలో 5వ వచనంలో కానీ అపోస్తలుల కార్యాల్లో 13వ అధ్యాయం 13వ వచనంలో కానీ మార్కు అని కాకుండా యోహాను అనే పిలువబడుతున్నాడు. 3 స్థలాల్లో మార్కును మారు పేరు గల యోహాను అని పిలువబడుతున్నాడు. 2 స్థలాల్లో వట్టి యోహాను అని మాత్రమే పిలువబడుతున్నాడు. 6 లేదా 7 స్థలాల్లో మార్కు అని పిలువబడతా ఉన్నాడు. అయినా వ్యక్తి ఒకడే అని మనం అర్థం చేసుకోవాలి. అట్లయితే ఇప్పుడు మార్కు యొక్క కుటుంబ వివరాలు మనం ఆలోచన చేస్తుండగా, మార్కు యొక్క తల్లి ఆ పితరులు కుప్రా అనే ద్వీపానికి చెందినవారు. మేనమామ గారు యోసేపు. ఆ యోసేపు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. తర్వాత యోసేపు ప్రభువుని ఎంతగా ప్రేమించాడంటే
దేవుడు తనకిచ్చిన ఆ భూమిని అమ్మి దేవుని పని కొరకే ఇచ్చివేశారు. అలాంటి వాళ్ళు ఈరోజు కూడా అక్కడికే ఉన్నారు. నేను పోయిన సంవత్సరంలో అమెరికాకి వెళ్ళి వస్తూ సింగపూర్లో ఒక 2 వారాలు వచ్చాను. సింగపూర్లో 2 ఆదివారాలు 2 బ్రదర్ల సంఘాలకు నేను వెళ్ళాను. అక్కడ 9 బ్రదర్ల సంఘాలు ఉన్నాయి. వాళ్ళన్నీ బెతెస్దా అసెంబ్లీస్ అని పిలుచుకుంటారన్నమాట. ఒక్కొక్క సంఘములో 2-3 సర్వీసులు జరుగుతాయి. నేను వెళ్ళిన ఒక సంఘములో ప్రొద్దున ఒక సర్వీసు, మధ్యాహ్నం ఒక సర్వీస్ ఉంది. తర్వాత ప్రొద్దున సర్వీస్ అంటే ముందుగా చైనీస్ సర్వీస్ కూడా ఉంది. చైనీస్ సర్వీస్ ఒకటి, 2 ఇంగ్లీష్ సర్వీసులు ఉన్నాయి. నేను పోయినసారి చెప్పాను, ఆ ఇంగ్లీష్ సర్వీస్లో ఒకదానికి మంత్రి గారు, ముఖ్యమంత్రితో సమానంగా హోదా కలిగిన ఆయన పెద్దగా ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాడని నేను మీకు చెప్పాను. మీకు గుర్తే ఉండొచ్చు కదా. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత పెద్దల్ని కలుసుకున్నప్పుడు వాళ్ళకి వివరాలని నాకు చూపించారు. ఈ బిల్డింగ్ మాకు సరిపోవడం లేదు, దీన్ని పడగొట్టి కొన్ని అంతస్తుల బిల్డింగ్ కడదాం అనుకుంటున్నాం అన్నారు అన్నమాట. అంటూ ఇంకో మాట చెప్పారు. మా సంఘంలో ఒక స్త్రీ ఉండేది, అవివాహితురాలు, స్పెన్స్టర్. ఆమె తన స్థలమంతా దేవుడికి ఇచ్చేసింది. ఆమె ఇచ్చిన స్థలమే ఇది అన్నారు అన్నమాట. ఆమె స్థలమంతా దేవుడికి ఇచ్చింది. మందిరము కట్టబడింది. మందిరంలో 3 సర్వీసులు జరుగుతున్నాయి. దేవుని చిత్తమైతే 4వ తెలుగు సర్వీస్ కూడా జరిపించాలని అక్కడ తెలుగు సభ తెలిసి పడతా ఉన్నారు. తర్వాత జరిపించు కూడా కాబోతుంది. తర్వాత వీళ్ళందరికీ అనుకూలంగా ఉండాలని అది పడగొట్టబడి అంతస్తులు కలిగినటువంటి మరి బాల్కనీ కలిగిన పెద్ద మందిరాన్ని కట్టడానికి మేము ప్రణాళిక వేసుకున్నాము. ఇంకా ప్రభుత్వం వారికి ఆమోదం రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. ఆ పని చేస్తామని ఆ ప్లాన్లన్నీ నాకు చూపించారు. నా సెల్ ఫోన్లో అన్ని ఫోటో తీసుకున్నాను అన్నమాట. చూపిస్తారని చెప్పండి. ప్రభువును ప్రేమించే వారు ఉన్నారా? ఉన్నారు. ఈ రోజుల్లో కూడా తమ ఆస్తి అంతా ప్రభువు కొరకు ఇచ్చేవాడు. మనమైతే ఎవరిగా అనుకుంటాము, మా అన్న కొడుకున్నాడు, మా తమ్ముని కొడుకున్నాడు, మా చెల్లెలు కొడుకున్నాడు, మా పెద్దనాయన, వీళ్ళు లేకపోతే మా ఇంటి పేరు వాళ్ళు ఉన్నారు. మా ఇంటి పేరు నిలబడాలి కదా, గోత్రం నిలబడాలి కదా, ఇలా తలంచే వాళ్ళు ఉన్నారు. ఇవన్నిటికీ సున్నా చుట్టి ప్రభువును మాత్రమే ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి మార్కు గారి మేనమామైనటువంటి యోసేపు, బర్నబా ఒకటిగా మనం చూస్తున్నాం. అందుకే అపోస్తలులకు హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారట. అందరి జీవితాలకు బర్నబా జీవితం ఒక హెచ్చరిక ఉంది. ఉందా లేదా? 2000 సంవత్సరాలు అయింది. ఈరోజు మనకు కూడా ఒక హెచ్చరిక ఉందన్నమాట. ప్రభువును మనం ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాం, ప్రభువుకి ఎంతగా ఇస్తా ఉన్నాం. దశభాగం మాత్రమే ఇస్తున్నామా? వర్ధిల్లు కొలిది ఇస్తున్నామా? లేదా భాగం ఇస్తున్నామా? సగం ఇస్తున్నామా? అంతా ఇస్తున్నామా? బర్నబా ప్రభు కొరకే అంతా ఇచ్చేసినవాడు. భూమి కలిగిన వాడు భూమి అంతా అమ్మేసినాడు. దాన్ని వెల తెచ్చి అపోస్తలుగా పాదాల దగ్గర పెట్టాడు. మనమైతే మన పేరు చదవాలా, మన పేరు ప్రకటించాలా, లేకపోతే ఫ్యాన్ల మీద వాటి మీద పేరు కూడా శైలించుతారు అన్నమాట. బర్నబా తన పేరు కావాలని అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు అంతే. కానీ ఆ సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా అపోస్తలుల కార్యాలను రాయించాడు. ఎందుకు? మీకు కూడా ఒక హెచ్చరిక ఉన్నాయి. ఇంకా మనం ఆలోచన చేస్తే బర్నబా చనిపోయిన తర్వాత లూకా స్వార్త అపోస్తలుల కార్యాలను రాయబడింది. కనుక ఆయన జీవిత కాలంలో అది రహస్యంగానే ఉండిపోయిందన్నమాట. ఆయన చనిపోయాక దేవుడు ఆయన చేసే కార్యాన్ని, ప్రభువును ప్రేమించిన విధానాన్ని రాబోయే తరతరాలకు హెచ్చరికగా నిమిత్తమై అపోస్తలుల కార్యాల గ్రంథంలో వ్రాయించాడు. అపోస్తలుల కార్యాల గ్రంథము క్రీస్తు 63-70 మధ్యలో వ్రాయబడింది. ఆ పాటికి బర్నబా చనిపోయాడని చరిత్రలో మనం చూస్తున్నాం. మార్కు గారు కూడా చనిపోయినట్టుగా మనం చూస్తాం. తర్వాత బర్నబా సంగతి వచ్చినప్పుడు మార్కు సంగతి చెప్పుకుందాం. బర్నబా మార్కుకు మేనమామ. మంచిది. అయితే బర్నబా యేసు ప్రభువును నమ్ముకున్నవాడు. బర్నబా సహోదరి మరియమ్మ కూడా యేసు ప్రభువును నమ్ముకొని యెరూషలేములో తన ఇంటిని దేవుని సంఘము కూడుకోవడానికి అప్పగించాడు. యెరూషలేములో సంఘం కూడుకోవడం చాలా పెద్ద కష్టం. యెరూషలేములో సంఘము కూడుకోవడం అందరికీ తెలుస్తుంది. సంఘం అంటే యేసుక్రీస్తుకు మోసగాడని, క్రీస్తుని వెంబడించే వారిని అరెస్ట్ చేసే దినాలని. సంఘంలో వారు కూడుకుంటే వారిని హింసించే దినాలు. మరి మీ ఇంట్లోనే మీటింగ్ పెట్టారంటే ఆ ఇంటి వారిని హింసించే దినాలు.
అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఈ యాసోను ఇంట్లో దేవుని సేవకులు ఉంటే యాసోను దొంగగా లాక్కొని వచ్చారు, పోలీసుల దగ్గర తీసుకొచ్చారు, న్యాయమూర్తులకు అప్పగించారు, బెత్తాల్లో కొట్టినారు, అటువంటి రాదు. అయినా మరియమ్మ వాటన్నిటినీ సహించిన బిడ్డ. కనుక మార్కు ఇల్లు ఎటువంటి ఇల్లు అంటే దేవుని ప్రేమించిన ఇల్లు, దేవుని సంఘమును ప్రేమించిన ఇల్లు, దేవుని పరిచర్యను ప్రేమించిన ఇల్లు. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు, మనకు తెలిసిన భాగమే. యోహాను సహోదరుడైన యాకోబును హేరోదు గారి ఖడ్గంతో చంపేశాడు. పేతురును కూడా చంపుదామనుకున్నాడు పస్కా పండుగ అయిపోయి, అందుకు జైల్లో పెట్టాడు అనమాట. ఆ పేతురు కొరకై ప్రార్థన చేద్దామనుకున్నారు సంఘము. మరియమ్మ ఇంట్లో కూడి ప్రార్థన చేస్తా ఉన్నారు. మరియమ్మకి ఎంత భయం ఉండాలా? పేతురు ప్రాణం రేపు పోతుంది, నేను పేతురు కొరకే ప్రార్థన చేస్తా ఉంటే రాను వారికి తెలిస్తే నన్ను నా ఇంటిని అరెస్ట్ చేసి ఏం చేస్తారు అనుకోవాలి. వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ప్రభువును ప్రేమించిన బిడ్డ మరియమ్మ, మార్కు గారి తల్లి గారు. ఆయనతో పుట్టి పెరుగుతున్నాడు మార్కు. మరి ఏమైందో తెలియదు కానీ పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో పేతురు గారు జైల్లో ఉన్నాడు, మార్కు కూడా అప్పుడు జైల్లో ఉన్నాడు. ఆ సందర్భంగా పత్రికలో రాస్తూ పౌలకు మాట్లాడు, బబులోనులో మీ వల్ల ఏర్పరచబడినటువంటి సహోదరియు ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్తున్నాడు. బబులోను అంటే జైలు అన్నమాట. జైల్లో పేతురున్నాడు, నా కుమారుడైన మార్కు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. అంటే మార్కు కూడా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మంచిది, నా కుమారుడు అన్నాడంటే పేతురుకు బయలాజికల్ సన్ కాదు, మార్కు స్పిరిచువల్ సన్ అన్నమాట, ఆత్మీయంగా పుట్టినవాడు. ఎందుకు? యెరూషలేము సంఘము మార్కు గారింట్లోనే కూడుకుంటా ఉంది. మరి కానీ మనం మార్కు ఇప్పుడు ధ్యానిస్తున్నాం కాబట్టి మార్కు గారింట్లోనే కూడుకుంటా ఉన్నాం. యెరూషలేము సంఘములో స్తంభాలుగా ఎంచబడిన వాళ్ళు ఎవరు? గలతీ 2:9 యెరూషలేము సంఘములో యాకోబు, కేఫా, యోహాను అనేవాళ్ళు సంఘానికి స్తంభాల్లాగా ఉన్నారు. సంఘ పెద్దలు, పెద్దలంటే ఒడి పెద్దలు కాదు, వాక్యమును బోధించి నేర్పించే పెద్దలు. కనుక పేతురు గారు తరచుగా ప్రసంగిస్తా ఉన్నాడు. ఎప్పుడో ఏ ప్రసంగంలోనో మార్కు గారు ప్రభు అయిన క్రీస్తు చేస్తూ నమ్ముకున్నాడు కాబట్టి అప్పటి నుంచి పేతురు గారు ఏమిటా ఉన్నాడు, నా కుమారుడైన మార్కు మీకు వందనములు చెబుతున్నాడు. మేనమావుడు నమ్ముకున్నాడు, తల్లిగారు నమ్ముకున్నారు. వారి భక్తిని గమనించే ఉంటాడు చిన్ననాటి నుంచి. వారిని చూస్తా ఉన్నాడు. యేసుని నమ్ముకోవడం అంటే ఏంటో అర్థం చేసుకుంటా ఉన్నాడు. పేతురు గారు ఆయన ఆత్మీయంగా నడిపించిన వాడిగా మనం చూడగలం. మరి పేతురు గారు ఒక్కరైనా ఆయన తలసారికి వెళ్ళలేదు. తల్లి, మామగారు వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరి కార్యం చేశారని మనం అనుకోవడానికి వెళ్ళదు. కానీ అయితే పేతురు తెగించి నా కుమారుడైన మార్కు మీకు వందనాలు చెప్తున్నాడు అనకారణ పేతురు గారి పరిచర్యలో మార్కు ఆత్మీయంగా మేలు పొందాడు, రక్షించబడ్డాడు. ఇప్పుడు మార్కు గురించి మనం ఆలోచిస్తున్నాం. మార్కుని ఇంట్లో సంఘం ఉంది, ఇంట్లో సంఘం ఉన్నా ఏం లాభం లేదు. మీ అమ్మగారు నమ్ముకున్నారు, అయినా మార్కేమో ఆ విశ్వాసం రాలేదు. మేనమామ గారిని నమ్ముకున్నాడు, దాన్ని బట్టి వంశపారంపర్యంగా రాలేదు. మేనమామ గారు భక్తి కలిగిన వాడు, వంశపారంపర్యంగా మార్కు రక్షించబడ్డాడని చెప్పడం లేదు. మేనమామ గారు ఆస్తి అంతా మీ దేవుడికి ఇచ్చినవాడు, అయినా దాన్ని బట్టి రక్షణ మార్కుకు రాలేదు. పేతురు గారు స్వార్థ ప్రకటిస్తూ ఉండగా, శిలువలో యేసును వర్ణిస్తూ ఉండగా, కల్వరిలో రక్తము కార్చిన యేసును గురించి ఆయన ప్రకటిస్తూ ఉండగా, పాప క్షమాపణ విషయమై, ఆత్మరక్షణ విషయమై ఎరిగిన వాడై మార్కు తన జీవితంలో తీర్మానం చేసుకున్నాడు. విశ్వాసం ఉంచాడు, రక్షించబడ్డాడు. పేతురున్నా ఈరోజు నేను రక్షించబడ్డాను అని చెప్పాడు. అందుకే పేతురు గారు ఇక్కడ నా కుమారుడైన మార్కు అన్నాడమ్మా. అట్లయితే మనందరికీ ఒక ప్రశ్న, మీరు ఏ రోజు రక్షించబడ్డారు, ఏ రోజు నమ్ముకున్నారు? మా ఇంట్లోని సంఘం కొడుకునే వాళ్ళు కొడుకుంటే కొడుకోవచ్చు. మా మేనమామ గారు దేవుని సేవకుడు అయితే కావచ్చు, రెవరెండ్ కావచ్చు, పాస్టర్ కావచ్చు, బిషప్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆది కాలంలో వీళ్ళందరూ బిషప్ అని పిలువబడేవాళ్ళు. బర్నబాను బిషప్ అనేవాళ్ళు, తర్వాత మార్కు అనేవాళ్ళు కావచ్చు. దానిని బట్టి మార్కుకు రక్షణ రాలేదు. పేతురు గారు వాక్యం చెబుతూ ఉండగా హృదయము తెరచి క్రీస్తు యేసును రక్షకుడుగా స్వీకరించాడు. మీరు అలా చెప్పగలరా? ఇదిగో ఫలానా వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఫలానా రోజు దేవుడు నాతో మాట్లాడాడు, నా హృదయం తెరిచాను,
క్రీస్తు రక్షకుడుగా అంగీకరించాను, నా పాపాలు క్షమించబడ్డాయి, అది ఫలానా సంవత్సరం, ఫలానా నెల, ఫలానా తారీఖు అని చెప్పగలమా? లేదు లేదు, నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవునే, అసలు ప్రార్థన మా ఇంట్లోనే జరుగుతూ ఉంది అని అంటా ఉన్నాము. అలాంటి వారికి బైబిల్లో ఆధారం లేదు. మార్గాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది, తల్లిగారు భక్తిపర్రాలు, తల్లి ప్రార్థన తన ఇల్లు చేసింది, మేనమామ గారికి ఆస్తంగా దేవుడికి చేసినాడు. అపోస్తలులు మేనమామను హెచ్చరిక పుత్రుడు అని పెట్టారు. అందరినీ హెచ్చరించిన వాడు మార్పు కూడా హెచ్చరించే ఉంటాడు. అయినా 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 పేతురు గారు వాక్యం చెప్తుండగా విని యేసు రక్షకుడుగా స్వీకరించారు. మీకు ప్రశ్న, మీరు ఎవరు వాక్యం చెప్తా ఉంటే విని క్రీస్తు రక్షకుడుగా స్వీకరించారు? ఏ ఒక్కరు కాకపోవచ్చు, నలుగురు కావచ్చు, లేదా సంఘంలో ఎప్పుడో కావచ్చు, కానీ స్పెసిఫిక్గా క్రీస్తుడు రక్షకుడుగా స్వీకరించిన అనుభవం మనలో ఉండాలి. మనిషిని అక్కడ ఎక్కువసేపు ఉండలేదు, సమయం అంతా అక్కడే అయిపోతుంది కాబట్టి. కానీ మొత్తానికి ఆత్మరక్షణ అనే తేటైన అనుభవం మన జీవితంలో ఉండాలి. మార్గాన్ని మొదటి పేరు యోహాను. యోహాన్ అంటే యెహోవా దానము అని అర్థం. కానీ మారు పేరు పెట్టారు. మార్క్ అంటే సుత్తి అని అర్థం అనమాట. సుత్తి అంటే కఠినమైంది. ఒకవేళ మార్క్ గారి మనసు కఠినమైంది కాబోలు, మాటలు కూడా టప్ 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 అంటా ఉన్నాయి కాబట్టి కఠినంగా సుత్తలాగా ఉన్నాయి. మాటలు శుద్ధితో కొట్టినట్టుగా ఉన్నాయి అని అనుకుంటూ ఎవరు మాట్లాడుతున్నారు? ఆ శుద్ధ మాట్లాడుతూ ఉన్నాడా అనుకున్నారు అన్నమాట. వాళ్ళ భాషలో శుద్ధి అంటే మార్కు మాటలు కఠినంగా ఉన్నాయేమో, ప్రవర్తన కఠినంగా ఉందేమో, ఆయన చర్యలు కఠినంగా ఉన్నాయేమో, ఆయన తీర్పులు కఠినంగా ఉన్నాయేమో. ఎందుకు ఆయన పేరు మార్కు వచ్చాడు? తల్లిగారి పేరు మారలేదు, తల్లిగారు మరీ అట్లే ఉండడం. ఈయన పేరు మారింది, మేనమావ పేరు కూడా మారింది. మేనమావ పేరు మారినప్పుడు బాగా ఉంది ఆ పేరు. మేనమావ పేరు యూసేపు అంటే ఫలించేడు కొమ్మ, బాగుంది. బర్ణబా అంటే హెచ్చరిక పుత్రుడు, అది కూడా బాగుంది. కానీ ఈయన పేరు మారినప్పుడు మారిన పేరు బాగలేదు, ముందు పేరు బాగుంది, యెహోవా దానం బాగుంది. కానీ ఈసారి అబ్బో మార్కు ఆ శుద్ధి లాంటి వాడా అంటున్నాడు. అవును, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అలాంటి లోటుపాట్లు ఉండవచ్చు, నమ్మిన వారి జీవితాల్లో. మార్గాన్ని నమ్ముకున్నాడు, కానీ మాటలు కాఠిన్యంగా ఉన్నాయి, ప్రవర్తన కాఠిన్యంగా ఉంది, క్రియలు కాఠిన్యంగా ఉన్నాయి. శుద్ధి అంటే అందరినీ దెబ్బగుట్టేది, గాయపరిచేది, అందరినీ గాయపరిచే వాడికి ఉన్నాడు కావాలి. కానీ రాను రాను ఆయన జీవితం ఏమైందో మనం మీరు ఆలోచన చేయబోతా ఉన్నాం. మార్కు జీవితం అంతా అట్లాగే ఉండిందా? లేదు. ఒకసారి తిమోతికి రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుకొని మళ్ళా మిగిలిన భాగానికి వద్దాం. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మార్కును వెంట పెట్టుకునే రమ్ము, అతడు పరిచారము నిమిత్తమైన ప్రయోజనకరమైన వాడు. ఏం చేస్తాడంట? పరిచారం చేస్తాడు. మరి శుద్ధ లాంటి వాడు పరిచారం చేస్తాడా? మీరేమనుకోకపోతే శుద్ధ లాంటి వాడు పెత్తనాలు చేస్తూ ఉంటాడు. అందరిని నా శుద్ధో ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు, అందరికి ఎలా చేస్తూ ఉంటాడు. పేరేమో అట్లా ఉంది, ముందు అట్లా ఉన్నాడు. కానీ ఏమయ్యాడు? రాను రాను ఒక పనివాడయ్యాడు, రాను రాను ఒక పరిచారకుడు అయ్యాడు. పౌలు గారు ఏమిటా ఉన్నాడు? పరిచారం చేయనితో నాకు ప్రయోజనకరమైన వాడు. అబ్బో, ఇంత మంచి పేరు, ప్రయోజనకరమైన పనివాడు. ఒక భక్తుడు మాట్లాడుతూ మార్కు జీవితంలోని మార్పు అన్నాడు. అబ్బో బాగుంది ఫలం అనుకున్నాను నేను కూడా. మార్పు జీవితంలో మార్పు ఉంది. నీ జీవితంలో మార్పు ఉందా? ఎవరైనా సంఘంలో పెద్దలు పనిచేయమంటే మనసును వచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మన ఎవరో అన్నారు, వీళ్ళే కదట, వీళ్ళ అమ్మా నాన్న కూడా మనసును వచ్చుకుంటారు. నా కొడుకు పని చెప్పినారా వీళ్ళు? ఎవరు పని చేస్తున్నారు? మీరు ఎవరు పరిచారం చేస్తున్నారు? ఎవరి కొరకు చేస్తున్నారు? మార్పు చేసేదేమో పౌలుకే. అయితే ప్రభువు సేవకుడైన పౌలుకు పరిచయం చేస్తారు. ప్రభువుకు పరిచయం చేసేదిగా కలిసి పరిచయం చేస్తాడు. మందిరంలో ఎవరైనా మీకు పని అప్పగిస్తే అది ప్రభువుకు చేసేట్టుగా చేయండి. మీరు పెద్ద ఆఫీసర్ కావచ్చు, చిన్న ఆఫీసర్ కావచ్చు, మందిరంలో ప్రభు మనకంటే అందరికంటే పెద్దవాడు ఆయన. ఆ పెద్దవాడు పరిచయం చేసే భాగ్యం మనకు అప్పింది అనుకోవాలి. ఇప్పుడంటే మనకు వాచ్మెన్లు ఉన్నారు, అన్నీ ఉన్నారు. పాతకాలంలో ఎవరు లేరు. సంఘానికి ముందు వచ్చిన వాళ్ళే చాపలయ్యారు, వాళ్ళే ఊడు వాళ్ళు.
అప్పుడు ఫ్లోరింగ్ ఇట్లా ఉండేది కాదు, మన్ను ఫ్లోరింగ్ ఉండేది అనమాట. అంతా ఊడవాలి, ఒక రకమైన చాపలు వేయాలి, దాని మీద మళ్ళీ కార్పెట్స్ వేయాలి. అదే వర్షం వచ్చిందంటే ఎక్కడికో వెళ్ళి ఇసుక మోసుకొని రావాలా, ఆ బురద మీదంతా ఇసుక పరచాలి, మైలో చాప. ఈ పనులు చేసేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే ఎవరి పని మనం చేస్తున్నామో ఆయన అందరికంటే పెద్దవాడు. సర్వోన్నతుడైన దేవుడు పరిచయం, సర్వోన్నతుడైన దేవుని యొక్క పరివారంగా నేను నేనున్నా. మరి మార్పు ప్రారంభ జీవితంలో అందరినీ గాయపరిచిన వాడిగా ఉన్నాడు, కానీ అయితే ఆయనలో మార్పు కనిపించింది. ఆయన మార్పుల గురించి మనం చూసుకోబోతా ఉన్నాం. ఇది 4వ అధ్యాయం 11వ వచనం అనేది మార్పు గారి జీవితంలో ఇంచుమించుగా చివరి కాలానికి చెందింది. అంతకు ముందు ఏమైందో మనం చూద్దాం. మొట్టమొదటిగా మార్క్స్ వారు అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో ఆయన పేరు కనిపిస్తుంది అనుకున్నాం కదా. రెండవసారిగా 12వ అధ్యాయము 25వ వచనంలో ఆయన పేరు కనిపిస్తుంది. అపోస్తల కార్యాలు 12:25లో బర్నబా సౌలులు తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత, అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం అంటే బర్నబా పౌలులు అంత్యోకేయ పట్టణంలో 1 సంవత్సరం నుండి సేవ చేసినారు. అంత్యోకేయ పట్టణంలో వ్యాపారస్తులుగా ఉండాలని యేసు నమ్ముకున్నారట. ప్రభువుకు దండిగా డబ్బిచ్చేవాడు. కొంతమందికి దండిగా డబ్బు ఉంటుంది, ప్రభుకి ఇచ్చేది మాత్రం 0 అంటే కూడా సరిపోతుందేమో. ఇచ్చిన చిల్లర పైసలు, చిల్లర నోట్లు, చిన్న నోట్లు ఇస్తూ ఉంటారు. ఈ మధ్య కానుకలు ఎప్పుడైనా కానుకలు ఇచ్చిన సామాన్యంగా నేను ఉండను, ఎప్పుడో సార్ వస్తూ ఉంటాను. రూపాయి నోట్లు, 2 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు అయిపోయినాయి కాబట్టి ఏమి ఎక్కువ కనిపిస్తున్నాయి? 10 రూపాయల నోట్లు కనిపిస్తాం. 100 ఎందుకు కనిపించకూడదు? 500 ఎందుకు కనిపించకూడదు? 1000 రూపాయల నోట్లు ఎందుకు కనిపించకూడదు? ప్రభుత్వం వాళ్ళు 10 రూపాయల నోట్లు కూడా బ్యాన్ చేస్తే బాగుంటుంది. అప్పుడు 50 రూపాయలు కనిపిస్తాం. ప్రభువుకి ఇవ్వాలనుకుంటే అతి చిన్నదాన్ని ఇచ్చే అలవాటు మనం కలిగి ఉన్నాం. అతి చిన్నదాన్ని ఇచ్చే అలవాటు మనం కలిగి ఉన్నాం. కానీ అంత్యోకేయుల విశ్వాసం అలా కాదంట. యెరూషలేములో కరువు కలిగింది అంటే దండిగా సమృద్ధిగా సమకూర్చారంట. అన్న పౌలున్న బర్నబాన్న తీసుకుని పోయి యెరూషలేము ఇచ్చినా పోండి అని ఇచ్చినారంట. పోయిన వారం అన్న వాక్యం చెప్తా ఉంటే మనం ఒక మాట అనుకున్నాం, ఏది విజయం వచ్చిందని. మరి ఈరోజు రేపు డబ్బులు చేతికి వస్తాయనుకుంటాను. ఎంత ఇస్తారో ప్రభు? ఒక అన్న అన్నాడు, అసలు ప్రభు భాగమే దాంతో ఇస్తారన్నాడు. నేనేమో 10 దాని గురించి చెప్తాను. ప్రభువుకి ఇవ్వాలా, ఇవ్వడం నేర్చుకోవాలా. మీరు నాకు వచ్చి నన్ను హెచ్చరించవచ్చు. మీరు ఇస్తున్నారు నా ప్రభువా, నేను ఇస్తాను నా ప్రభువా. అతిశయంగా కాదు, నా ప్రభువుకి ఇచ్చే అలవాటు నేర్చుకున్నాను కాబట్టి చెప్తాను. ఇవ్వాలి, అన్నింటిలో ఇవ్వాలి. అంత్యోకేయులో సంఘం వాళ్ళు యెరూషలేములో కరువు కలిగిందంటే సమృద్ధిగా సమకూర్చారు. 12వ అధ్యాయంలో మేము చదువుకుంటాం. 11వ అధ్యాయంలో మనం పూర్తిగా కనిపిస్తే అపోస్తల కార్యాల లక్ష్యం. బర్నబా పౌలులు ఆ డబ్బు తీసుకొని యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేము పెద్దలకి అప్పగించారు. వారు పెద్దలకి అప్పగించండి, ఎవరికంటే వాడికి ఇవ్వద్దు డబ్బు. కొన్నిసార్లు మీరు ఇచ్చే డబ్బు ఉదాహరణ గుర్తు కూడా గుర్తుంచుకోండి. సరైన రీతిగా సరైన వారికి ఇవ్వాలి. సంఘంలో పెద్దల చేతికి ఇవ్వండి. పెద్దలు క్రమంగా దాన్ని లెక్క పెట్టి ఖర్చు పెట్టి దేవుని పని కొరకై వాళ్ళు చేసే బాధ్యత కలిగి ఉంటారు. యెరూషలేము పెద్దలకు అప్పగించారు. తర్వాత యెరూషలేము సంఘంలో ఉండగా మార్కు వాళ్ళకి కనిపించారు. అరే, పరిచర్యకు మార్కు అవసరంగా ఉంటాడు అనుకున్నారు. ఇప్పుడు 25వ వచనం చూడండి. బర్నబా సౌలులు తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత, అంటే సమకూర్చిన డబ్బులు అక్కడ పెద్దలకు ఇచ్చిన తరువాత, మార్కు మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చి అంత్యోకేయుకు ఎవరు పిలుచుకొని వచ్చినారు? మార్కును పిలుచుకొచ్చినారు. బర్నబాకు మేనలు ఒకవేళ బర్నబానే ప్రపోజ్ చేశాడో పౌలు చెప్పడం అది. అరే, మార్కు సేవలో బాగున్నాడు, ప్రజలకారిగా ఉన్నాడు, మనతో ఉంటే బాగుంటుంది. కొత్త శ్రమలో మనం ఉన్నాం, అంత్యోకేయులో మనం ఉన్నాం, పనిచేసేవాళ్ళు మనకు కావాలి, పరిచారకులు కావాలి అని వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు. మనతో ఎవరుంటే బాగుంటుందంటే వాళ్ళిద్దరు మనసుకు ఎవరు గుర్తించినారు? మార్పు ఉంటే బాగుంటుంది. బర్నబా కంటే ఒక మేనలు కాబట్టి బంధుత్వాన్ని బట్టి అన్నాడని అనుకోవచ్చు. మరి పౌలు ఒప్పుకుంటాడా? పౌలు కూడా ఒప్పుకున్నాడు. అంటే ఇందులో మనం నేర్చుకునే ఆత్మీయ సత్యం ఏంటంటే మార్కు రక్షించబడ్డాడు, కఠినమైన వాడే, అయితే పనిలో ప్రయోజనకారిగా అప్పగించే ఉండడం నేర్చుకున్నాడు. అమ్మాయ్య, సంఘానికి వచ్చిపోవడమే కాదు నువ్వు చేయాల్సింది.
అర్ధగంట లేట్ కావచ్చు, అర్ధగంట ముందు వెళ్ళిపోవడం కాదు, అసలు ముందే రావాలి. ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎవరేం పని చేస్తున్నారు, నువ్వు కూడా అందులో పాల్గొని కలిగిన వాడుగా ఉండాలి. సంఘములు పౌరులు వంటి వారు, భగవాన్ వారు నీవు చేస్తున్న పరిచయ విధానాన్ని గుర్తించగలిగి ఉండాలి. ఫలానా సహోదరుడు, ఫలానా సహోదరి ఎవరు రాదు పరిచయకు అవసరమైన వాళ్ళని గుర్తింపు కలిగి ఉండాలి. మార్కు అంత్యోకయకు వస్తావా? యెరూషలేముకు అంత్యోకయ 300 మైళ్ళ దూరంలో ఉంది. వస్తానన్నాడు, వచ్చేసాడు. అంత్యోకయలో ఉన్నాడు. అట్లా 12వ అధ్యాయంలో 2 సార్లు మార్కు కనిపిస్తాడు. 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. 13వ అధ్యాయం 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనంలో పౌలు బర్నబాలను సేవ కొరకే సంఘము ప్రత్యేకించారు. 1, 2, 3 వచనాలు. పౌలు బర్నబాలు సెలూకయ, సలామి, కుప్రా, పాపు, పంపూలియా, అంత్యోకయ అనే ప్రాంతాలకు సేవకు వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోయే సందర్భంలో 13:5 చూడండి. వాడు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుడు వాక్యము ప్రచురించుచుండ్రి. దేవుని సేవకులు స్వార్థ ప్రకటించేవాడు. ఒకే చోటు ఉన్నారు. 4 కోట్ల మంది చెప్పులు వీళ్ళు గ్రామ గ్రామాలు తిరుగుతారు, గ్రామ గ్రామాలకు స్వార్థ చెప్తారు. వాడు సలామీలో ఉండగా, ఎప్పుడు అంత్యోకయలో లేరు, ఎప్పుడు యెరూషలేములో లేరు, సలామీకి వెళ్ళిపోయారు. యూదుల సమాజ మందిరంలో వాక్యం ప్రకటిస్తున్నారు. యోహాను వారికి ఉపచారం చేయవాడు. యెరూషలేములో ఉన్నవాడు యోహాను అంటే మార్కు. అంత్యోకయకు వచ్చాడు. ఇప్పుడు అపోస్తలులతో వాడు ఎక్కడికి వచ్చాడు? సలామీకి వచ్చాడు. సేవలో సేవకులకు పరిచారం చేస్తూ గ్రామ గ్రామాలకు వెళ్తా ఉన్నాడు. ఈరోజు సాయంకాలం 4 గంటలకు గ్రామ గ్రామాలకు స్వార్థకు వెళ్తాం. ఏమి పరిచయం చేయక్కర్లేదు. బ్యాంక్ బయలుదేరుతుంది, శుభ్రంగా లోపల కూర్చోవచ్చు, రావచ్చు. ఎంతమంది వస్తున్నారు? కొన్నిసార్లు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అంటే పరిచయ విషయమై బాగుందా? పరిచయాన్ని మనసుందా? ఈ రోజే పని ఉంటాయా? ఏ రోజు లేని పనులు? ఈ రోజే పని ఉండే వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి కూడా స్వార్థకు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మాటలు మీకు కష్టమైన గుర్తుంచుకోండి. మార్కులు చూసైన పాఠం నేర్చుకుంటాం. యెరూషలేములో ఉన్నవాడు అంత్యోకయకు వచ్చాడు. దేవుని సేవకులు పరిచయం చేసుకుంటాడు. వాడు సలామీకి వెళ్ళి సలామీలో సమాజ మందిరంలో వాక్యం చెప్తా ఉంటే ఏం చేస్తున్నాడు? వారికి ఉపచారము చేయవాడు. కొద్దిమంది నాకు వాక్యం చెప్పడానికి అవకాశం లేదని అంటున్నారు. వాక్యం చెప్పడమే పరిచయగా గుర్తుంచుకోండి. మార్కు వాక్యం చెప్తున్నాడు అండి. అక్కడ ఏమని చదవండి. యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించేవాళ్ళు ఎవరు ప్రచురిస్తున్నారు? బర్నబా, సౌలు అనబడిన పౌలు ప్రచురిస్తా ఉంటే యోహాను వారికి ఉపచారం చేయవాడు. మైకులు మోస్తున్నాడో, పత్రికలు పంచుతున్నాడో, లేదా ఆనంద ఆఫ్ చేస్తున్నాడో, బ్యాటరీ ఏదో ఉపచారం చేయవాడే ఉన్నాడు. దేవుడు దీన్ని తన గ్రంథంలో వ్రాయించాడు. తన గ్రంథం మార్పు లేని గ్రంథం, తన గ్రంథం. ఇందులో బంధుత్వాలు, ప్రీతి మన గ్రంథాల్లో, మన పుస్తకాల్లో మన గురించి ఎక్కువ చెప్పుకోవడం ఉంటుంది. కానీ దేవుని గ్రంథంలో ఆ రీతిగా ఉండదు. దేవుడు ఆ మాట స్పెసిఫిక్ గా రాయించాడు. మార్కు ఉపచారము చేసే పనిలో ఉన్నాడు. మరి మీ పేరు రాయబడుతుందా? మళ్ళా పుస్తకాలు రాయబడుతుందా? రాయబడతా ఉంది. జీవ గ్రంథంలో మన పేరుంది. అంత మాత్రమే కాదు, ప్రభు కొరకే మీరు నేను ఏం కార్యాలు చేస్తున్నామో ప్రభు సన్నిధిలో రాయబడతా ఉన్నాయి. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. మీ పేరు దగ్గర ఏం రాయబడుతుంది? సువార్తకు శుభ్రంగా ఆప్షన్ రాయబడుతుందా? సువార్తకు వస్తున్నాడు, సువార్త చెప్తా ఉన్నాడని రాయబడుతుందా? చెప్పడానికి అవకాశం లేదని మానవేశాలని రాయబడతా ఉందా? లేదా సువార్తకు వస్తున్నాడు, ఉపచారం చేస్తున్నాడని మార్పు విషయం రాయబడుతుందా? ఏం రాయబడుతుందో ఆలోచించాడు. వాడు సలామీలో ఉండగా యెరూషలేముకి వెళ్ళారు, అంత్యోకయకు వచ్చినారు. సలామీ, సెలూకయ, కుప్రా, పాపు, పంపూలియా, పిసిదేమో, అంత్యోకయ, దెర్బే, లుస్త్రా, ఈకొనియా ఈ ప్రాంతాలను తిరుగుతా ఉన్నారు. స్వార్థ పరిచయంలో తిరుగుతారా? తిరగలేని వృద్ధులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పెట్టండి. తిరుగుతున్నావా? నువ్వు ఇంటి పనుల గురించి తిరుగుతావే, అంగడికి వెళ్తావే, అవి కొనుక్కోవడానికి వెళ్తావే, సువార్తకు రాలేవా? మార్పు ఎవరు అంటే సువార్తలో దేవుని సేవకులకు ఉపచారం చేయవాడు.
ఇది నేర్చుకుందాం. మార్కును చూసాను, నేర్చుకుందాం. అట్లయితే మార్కులో మార్పు ఉందా? మనం మార్కులో మార్పు గురించి ఆలోచన చేద్దాం అనుకుంటాం. మార్కులో మార్పు ఉంది. ఆయన పేరు సుత్తె. ఇప్పుడు సుత్తలాగా లేడా? ఉపచారం చేశామంటే సుత్తలాంటి వాడా? లేదు లేదు. జడ్జిగా కూర్చొని శుద్ధి కొడతా ఉంటాడంటే నడిపించేవాడు నాయకుడు. ఇప్పుడు శుద్ధి కాదు, ఈయన ఉపచారం చేసేవాడు, ఉపచారం చేయవాడు. అయితే ఆయన జీవితంలో పొరపాటు జరిగింది. 13వ అధ్యాయం 13వ వచనం అపోస్తలుల కార్యాలు చూస్తే, వాళ్ళ సేవలో ఉండగా పెరిగే అనే స్థలానికి వచ్చారు. పిసిదియ ప్రాంతములో పెరిగే. అపోస్తలుల కార్యాలు 13:13. పెరిగేలో ఉండగా అతడు యోహాను వాడిని విడిచి యెరూషలేముకు వెళ్ళిపోయాను. తప్పు లేనివాడు అని మనం కొట్టిపారేలే మాట. ఎందుకు మరి పెరిగేకి రాగానే ఇంకా చాలనుకున్నాడు. ఇంకా సువార్త పని మానేసేసి యెరూషలేముకి వెళ్ళిపోయారు. కొంతమంది కూడా అంతే, ఒక నెలలో వస్తారు, మళ్ళీ ఆపేస్తారు. 6 నెలలు వస్తారు, ఆపేస్తారు, మళ్ళీ వాళ్ళ యెరూషలేముకి వెళ్ళిపోతారు. మార్కు వెళ్ళిపోయాడు. ఎంత కష్టమో చూడండి. 4 సంవత్సరాలు వారు వెనుకకు రాకుండా సువార్త ప్రయాణం చేసుకోబోతున్నారు. ఆ రోజుల్లో సువార్త అంటే నేను చెప్పాను కదా, మనకున్న సౌకర్యాలు వాళ్ళకి లేవు. మనకున్న వ్యాన్లు లేవు, మనకున్న బస్సులు లేవు, మనకున్న రైళ్లు లేవు, మనకున్న విమానాలు లేవు. రోడ్డు మీద కేవలం నడుచుకుంటూ పోవాలంటే. పవన్ గారు ఎన్నడూ ఒంటి ఎక్కినట్టుగా కానీ, గుర్రం ఎక్కినట్టు కానీ, రథం ఎక్కినట్టు కానీ బైబిల్లో రాయబడలేదు. పైగా వటపాత్రలు వాళ్ళే తీసుకుని పోవాలా, గింజలు వాళ్ళే తీసుకుని పోవాలా. ఆయన మరి 4 ఏళ్ళంటే ఎక్కడికి తీసుకుపోతాడు? ఆయన డేరాలు ఉంటే వృత్తి కలిగిన వాడు, సూద్దారాలు ఒకవేళ కొన్ని డేరాలు కూడా మోసుకొని పోవాలన్నమాట. పాప ముసలి వాడాలు మోసుకుని పోతారు. ఆ బరువు అంతా మార్కు మీద పెట్టేవాడు. మార్కు మోసి వెళ్తున్నాడు. పెరిగే అంటే అది కొండల ప్రాంతము అని చరిత్రలో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం జాగ్రత్తగా వస్తే మంచు కొండల ప్రాంతం అంట. మంచు కొండల దగ్గరికి వస్తానే బరువులు మోసుకుంటూ కొండలు ఎక్కాలి. ఇంతకాలం ఉపచారం చేసినాడు, ఇప్పుడేమనిపించింది? నేను మొయ్యలేనయ్యా అనుకుంటాను అనమాట. ఎందుకో కృంగుదల ఆయన జీవితంలో కనిపించింది. మరి ఏం చేయాలి? అపోస్తలులేమో ముందుకు వెళ్ళాలా, వాళ్ళు విడిచిపెడితే ఎట్లా? అయినా విడిచిపెట్టేసాడు. యెరూషలేముకి వెళ్ళిపోయాడు. పనిలో వెనకబడ్డాడు. ఇప్పుడు ఆ బరువులని ఎవరు మోసుకోవాలా? బర్నబాన్న పోయాలా, పౌలన్న పోయాలా? వాళ్ళ భుజాలకు ఎత్తేసేసి వెళ్ళిపోయారు అనమాట. బర్నబా సౌలు ఆ పెరిగే కొండలు, పంపులియా కొండలు, మంచు కొండలు, అవి మోసుకుంటూ వెళ్ళాడు. సేవ ఆగిపోలేదు. నువ్వు ఆగిపోయినా సేవ ఆగి గుర్తుంచుకో. కానీ నువ్వే నష్టపోతావు, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు ఆగిపోవచ్చు మార్పులాగా, కానీ పౌలు బర్నబాలు నిన్ను చూసి ఆగిపోరు. సేవ కొనసాగి 4 సంవత్సరాల సేవ రమ్యంగా జరిగింది. జరిపే లుస్త్రా, ఆ లుస్త్రలో తిమోతియుస్పురం నమ్ముకున్నాడు. చరిత్రలో మనం చూడొచ్చు అన్నమాట. సేవలో దేవుడు ఆత్మలు ఇచ్చారు, సంఘాలు కట్టారు, సంఘాలు ఏర్పరిచారు. తిరిగి మళ్ళీ వాడు అంత్యోదయం చేశారు. యెరూషలేము కూడా వెళ్ళారు సందర్భాన్ని. మళ్ళీ ఈసారి వాళ్ళు ఆలోచన చేసి పౌలు బర్నబాలు రెండవసారి మళ్ళీ మనం పోదామా, ఎట్లున్నారో చూసేద్దామా వాళ్ళేమో అన్నారు. ఎందుకో ఈసారి బర్నబా ఉంది, మరి మా మేనల్ని మొన్న వెనకబడ్డాడు కానీ ఇప్పుడు మళ్ళా వస్తానంటున్నాడు అయ్యా అన్నాడు అన్నమాట. అంటే మార్కులో మార్పు కలిగింది. అయ్యో వెనకబడ్డానే, అపోస్తలులు కష్టపెట్టానే అని గుర్తించారు. కానీ పౌలు మాత్రం డిసిప్లినేరియన్. మనల్ని మామూలుగా బ్రదర్ వాళ్ళు అంటారు, మనలో స్ట్రిక్ట్ బ్రదర్ అని వాళ్ళు చెప్తారు. ఒకవేళ పౌలు స్ట్రిక్ట్ బ్రదర్ అనుకోండి, బర్నబాను లూజ్ బ్రదర్ అనుకోండి. కావాలని సందర్భంగా తమాషగా పౌలు గారు ఏమన్నాడు? 15వ అధ్యాయం ఏమన్నాడు చూద్దాం. చూడండి, 15వ అధ్యాయము 37వ వచనం. అపోస్తలుల కార్యాలు 15:37. అప్పుడు మార్కోని మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని పోటుకు బర్నబా ఇష్టపడాను. బర్నబా కొంచెం లూజ్ అన్నమాట. పర్లేదులయ్యా, ముందు వెనకమన్నాడు, ఇప్పుడు వస్తానంటున్నాడులే. ఎందుకు బర్నబాకి ఏమని చెప్తున్నాం మనము? హెచ్చరిక పుత్రుడు. పౌలున్నా సర్దుకుందాములే అనేవాడు అన్నమాట. కానీ పౌలున్నాడు స్ట్రిక్ట్ డిసిప్లినరీయన్. పౌలున్నేమన్నాడు? తీవ్రమైన వాదం కలిగింది. ఏమన్నాడు? మనల్ని విడిచి వేరైపోయిన వాడు మార్కు వెంట పెట్టుకుని పోవడానికి వీల్లేదన్నాడు, రావడానికి వీల్లేదన్నాడు. ఈ రోజు మనం అలాంటి గట్టి గీతలు గీస్తే సంఘంలో ఒక్కరైనా మిగులుతారేమో చూడండి.
సంఘాలకు బీగాలు వేసుకోవాలి. ఈరోజు మన పరిస్థితి ఏమంటే ఎవరెక్కడికి పోయినా పర్లేదు రాండి. రైల్వే స్టేషన్లో సిగ్నల్ ఎప్పుడు పడే ఉంటుందన్నమాట. ఏ రైలైనా రావచ్చు లోపలికి, ఏదైనా వెళ్ళిపోవచ్చు. సంఘాల పరిస్థితులు అట్లా లేదు. కానీ పౌలు కాలంలో అట్లా లేదు, గుర్తుంచుకోండి. చాలా స్ట్రిక్ట్ ఆయన. ఒకప్పుడు వెనకబడ్డాడు, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలి, గుర్తించాలి, జరిగిన నష్టమేంటో గుర్తించాలి. ఎంత నష్టమైంది మనస్తావా ఆయన గట్టిగా నిలబడినప్పుడు దేవుడు వారిద్దరిని వేరు చేసినాడు. 2 బ్యాచ్లు చేసిన ఆయన. బర్నబా బ్యాచ్ వేరుగా సేవకి వెళ్ళిపోయింది, పౌలు బ్యాచ్ సేవకి వెళ్ళిపోయింది. అది రైట్ అని తప్పని వేదాంతుల మీద అభిప్రాయం కానీ దాన్ని విడిచిపెట్టేద్దామా. మొత్తానికి 2 గుంపులుగా సేవ జరుగుతా ఉంది. 2 గుంపులుగా సేవ జరుగుతా ఉంది. అయితే పౌలు గారు ఏం చేశాడు? కొలస్సీ పత్రిక 4:10 మొదటి భాగం మాత్రమే నేను చదివాను కదా, 2వ భాగం కూడా చదువుతాను. కొలస్సీ పత్రిక 4:10. ఈ మార్పుల గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. సంఘాలకు లెటర్ రాశాడు పౌలు. మార్పు సేవలు వెనుకబడ్డాడు, దిద్దుకునేంత వరకు మార్పులు చేర్చుకోవద్దండి అని ఆజ్ఞలు జారీ చేశాడు. ఎంత స్ట్రిక్ట్ చూడండి, ఎంత స్ట్రిక్ట్ కలిగిన వాడు చూడండి. దిద్దుకునేంత వరకు వాడుకోవడానికి వీళ్ళని మార్పులు అని ఆజ్ఞలు జారీ చేశాడు. కానీ మార్పు దిద్దుకున్నాడు కాబట్టి ఆ వచనంలో తర్వాత ఏమిటో చూడండి. ఇప్పుడు ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల చేర్చుకోండి. నేను ముందు చేర్చుకోవద్దని చెప్పాను. మార్పు దిద్దుకున్నాడు కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మీరు చేర్చుకోవాలా. కానీ పౌలు స్ట్రిక్టే కానీ అయితే ప్రేమ కలిగిన వాడు, దిద్దుకుంటే చాలా మనం చేర్చుకుంటాడు అనమాట. పౌరు సంఘాల్లో మీరు నేను ఇలాంటి వాళ్ళకు ఉండాలి. ఒకటి తప్పు చేశాడని జీవితకాలం అంతా సాధించడం కాదు, వాడు దిద్దుకుంటే వాడు ప్రేమించాలి, మనం చేర్చుకోవాలి, ప్రోత్సహించాలి, వాడుకోవాలి. ఇతన్ని చేర్చుకోండి అన్నారు. ఎంత మంచి మాట. ఇంచుమించుగా అదే సమయంలో ఫిలిమోను పత్రిక రాయండి. ఫిలిమోను పత్రిక ఒకే అధ్యాయం ఉంది, 24వ వచనం ఏం చెప్తుంది చూడండి. నా జతపై వాడైన మార్కు మీకు వందనాలు చెప్తున్నాడు. అబ్బో ఎంత స్టేటస్ వచ్చింది మార్కు ఇప్పుడు. ఒకప్పుడు ఉపచారం చేయవాడు, ఇప్పుడేమయ్యాడు? జతపనివాడయ్యాడు. అమ్మాయ జీవితంలో జరిగిన తప్పులు దిద్దుకుంటే దేవుడు నిన్ను కూడా ఎంతగా హెచ్చిస్తాడో చూడు. ఇప్పుడు ఏం చేశాడు మార్కులు? జత పనివాడు. ఎవరికి జత? పౌలు అంటే గొప్ప దేవుడు జత పనివాడు. మేము నన్ను పౌలు జత పనివాడు అంటారా? కానీ మార్పు జీవితంలో దిద్దుకున్నప్పుడు, నేను దిద్దుకుంటున్నాను అని తెలియపరిచినప్పుడు దేవుడు ఆయన హెచ్చించాడు. అవును, దేవుడు తమ తప్పులు దిద్దుకునేవాడు హెచ్చరిస్తాడు. బైబుల్ అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. మార్పు కనికరించబడ్డాడు. ఇప్పుడు పౌలే రాస్తున్నాడు. మార్కు అంటే ఎవరనుకున్నారు? నా జతపనివాడు అన్నాడు. మరి మీకు నాకు కూడా పౌరుతో జతపని వాళ్ళకి కావాలని ఆశిస్తే మార్పులాగా దిద్దుకోవాలి. ఎక్కడేసిన గోగడు అక్కడే ఉంటుంది కాబట్టి దిద్దుకోండి. ఎక్కడెక్కడ సేవలో వెనకబడ్డామో, ఎక్కడెక్కడ పరిచయంలో వెనకబడ్డామో, ఎక్కడెక్కడ ఉపచారంలో వెనకబడ్డామో, ఎక్కడెక్కడ ప్రభువు ప్రేమించడం వెనకబడ్డామో దిద్దుకుందాం. దిద్దుకుంటే దేవుడు దీవిస్తాడు. దిద్దుకోకపోతే అట్లాగే వెళ్ళిపోతాడు. ఇందాక మనం 2వ తిమోతి పత్రిక 4:11 చదువుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ మాట చదువు. మార్కును వెంట పెట్టుకునేరా. అప్పుడేమో తీసుకుని పోదాం రణం అంటే వద్దు వద్దన్నాడు. ఇప్పుడేమో ఉంటాడు మార్కును తీసుకురావాలి, నాకు కావాలా అంటున్నాడు. ఒకప్పుడు వద్దన్నాడు, కానీ దిద్దుకునే తర్వాత ఏమంటాడు? మార్కు లేడే, నా మార్కు రమ్మనండి తీసుకురా అన్నాడు. ఉపచారం నిమిత్తమై నాకు ప్రయోజనకరమైన అప్పుడు మార్కు ఎంత మంచి బిరుదు వచ్చింది. పరిచర్యలో ప్రయోజనకారి అని బిరుదు వచ్చింది. ఆ బిరుదు ఎంత బాగుందో చూడండి. పరిచర్యలో ప్రయోజనకారి. ఒకవేళ అనంతపురం హాస్పిటల్లో గురించి ఎవరైనా మాట్లాడుకుంటాము, ఫలానా ఆయన పరిచర్యలో ప్రయోజనకారి అంటే మిమ్మల్ని గురించి దాని గురించి చెప్పగలిగితే అంతకంటే మించిన దళితం లేదు. పౌలు వ్రాసిన చివరి పుస్తకం 2వ తిమోతి పత్రిక. ఒకవేళ ఈ తర్వాత ఏ సహోదరి పేరు గురించి పైన రాయలేదు. 11వ వచనంలో వెనకబడిన వాళ్ళ సంగతి చెప్పాడు, కానీ మెచ్చుకునే సంగతులు ఈ తర్వాత లూకాని గురించి మాత్రమే చెప్పాడు, ఇంకెవరి గురించి చెప్పలేదు. పరిచర్యలు ప్రయోజనకరమైన వాడు. ఒకవేళ మార్పు గురించి రాయబడి బైబిల్లో రాయబడి చివరి మాటలు ఇది అనుకోవచ్చు. మనల గురించి చివరి మాటలు ఏమో రాయబడుతూ ఉంటాయి. ముందంతా బాగున్నాడన్న, కానీ చివరి దినాల్లో జారిపోయాడు. మొదట బాగున్నాడు, చివరి దినాల్లో గుడికి రాకుండా ఆగిపోయాడు.
ముందంతా బాగున్నాడు, సువార్తకు వచ్చేవాడు ఇప్పుడు ఆగిపోయాడు. ముందంతా బాగున్నాడు, ఆరాధనలో కూడా కూడా వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ మార్కెట్లు కాదు, పరిచర్యలో ప్రయోజనకరమైన బైబుల్లో లేవు. కానీ సంఘ చరిత్రలో మరికొన్ని విషయాలు ఉన్నాయి. మార్కు ఆఫ్రికా ఖండానికి సేవకు వెళ్ళాడు. అలెగ్జాండ్రియా పట్టణంలో ఉన్నాడు. అలెగ్జాండ్రియా అంటే అలెగ్జాండర్ గారు తరబేరుతో కట్టిన పట్టణం. అది మహాబ్రహ్మాండమైన పట్టణం. అక్కడే ప్రపంచంలో పెద్ద లైబ్రరీ కట్టాడు అలెగ్జాండర్ గారు. బైబిల్ మొట్టమొదటిగా హెబ్రీ భాషలో నుంచి గ్రీక్ భాషలోనికి తర్జుమా చేయబడిన స్థలం కూడా అదే. అలెగ్జాండర్ గారు 5 మందితో చేయించాడు. దాన్ని పెద్ద 70 వర్షన్ అంటారు. 70 మంది యూదులు పిలిపించి వచ్చి వాళ్ళు వేరు వేరు గదుల్లో కూర్చోబెట్టి వాటి తర్జుమా చేయించాడు. 70 వర్షన్ అంటే ఈరోజు బైబిల్ ఒక ప్రామాణిక గ్రంథంగా ఎంచబడతాం. అలాంటి గొప్ప పట్టణానికి వెళ్ళాడు. మరి అక్కడ వెళ్ళి సేవ చేస్తున్నాడు. సేవలో ఉన్నాడు. ఆత్మలు సంపాదించాడు, సంఘానికి కట్టాడు. ఇంతలో బర్నబాకు హింసలు వచ్చాయని తెలిసిందంట. బర్నబాకు హింసలు స్థలానికి వెళ్ళాడు. బర్నబాను ఆ ఊళ్ళో వాళ్ళు రాళ్లతో కుట్టి చంపారని చరిత్రలో బాగా చదువుకుంటాము. చంపిన తర్వాత ఆయన కాల్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎందుకు దేవుడు ఒక భూకంపాన్ని కలిగించి భూమిలోంచి రాళ్లను వేసి ఆ సమీపంగా ఉండే వాళ్ళ మీద పడ్డాడు. అందరూ పరారైపోయినారు. ఎవరు లేరు కానీ మార్కు మాత్రం అక్కడ ఉన్నారు. బర్నబా శవాన్ని తీసుకున్నాడు. శుభ్రంగా ఒక క్షేమకరమైన స్థలాన్ని మోసుకొని పోయాడు. నినమామని గారు దేవుని సేవలో ఆయన సమాధి చేశాడు. అందరూ రాళ్లతో కూడా చంపుతా ఉంటే ఈయనెక్కడ కొడతారని భయపడేవాడు కాదు. ఇప్పుడు సమాధి చేశాడు. సరే, తర్వాత మళ్ళీ అలెగ్జాండ్రియాకి వచ్చాడు. ఇది కొంతకాలం పట్టింది. అలెగ్జాండ్రియాకి రాగానే అలెగ్జాండ్రియా మళ్ళీ విగ్రహాలను ఎక్కువైపోయింది. వాళ్ళ మధ్య నుంచి గట్టిగా ఫోన్ చేస్తా ఉంటే ఈయనను కూడా చంపుదాం అనుకున్నారు అలెగ్జాండ్రియా వాళ్ళు. కానీ ఈయన చంపే విధానం వేరు. మెడకు తాడు కట్టినారట, రోడ్లో పడి చచ్చేంత వరకు ఈడ్చినారట. మెడకు తాడు కట్టి రోడ్లో పడి ఈడ్చుకుంటూ చచ్చేంత వరకు ఈడ్చినారు. చచ్చిపోయాడు. అలెగ్జాండ్రియా సమాధి చేయబడింది. అది మార్కులోకి చరిత్ర. ఇవి బైబుల్లో లేవు, సంఘ చరిత్రలో ఉన్నాయి. మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు, మీరు కూడా చూడొచ్చు. నేను నా ల్యాప్టాప్లో కాపీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. చూపిస్తా కావాలి. మనం ముగించుకుందాం మార్కు గురించి ధ్యానం. కానీ మార్కు రక్షించబడ్డాడు. మార్కు ఇల్లు, మార్కు ఇంటిలో మార్పు, తల్లిలో మార్పు, మేనమామలో మార్పు చూశాడు. మార్కు జీవితంలో సేవా గ్రంథంలో మార్పు మనం చూశాం. పాజిటివ్ మార్పు ఉంది, నెగిటివ్ మార్పు కూడా ఉంది. సేవ వెనకబడ్డాడు. అయితే అక్కడే ఆగిపోలేదు. తిరిగి సమర్పించుకున్నాడు. తిరిగి సేవకుడిగా వచ్చాడు. ప్రయోజనకరమైన పనివాడయ్యాడు. పౌలు వంటి దైవజనుల చేత జత పనివాడు అని పిలువబడ్డాడు. బర్నబాను రాళ్లతో కొట్టి చంపిన సమయంలో పరారైపోకుండా అక్కడే నిలిచి ఉండి ఆ దైవజనుని శరీరాన్ని తీసుకువెళ్ళి చక్కగా సమాధి చేస్తున్నాడు. రోడ్లో ఈడ్పబడిన వాడు మెడకు తాడు కట్టబడి చచ్చేంత వరకు ఏడబడగా ప్రభు కొరకే సాక్షి అయినవాడు. మీ జీవితాలు నా జీవితాలకు దేవుడు హెచ్చరికుందా? దేవుడు ఏమో మాట్లాడుతున్నాడా? ఎక్కడెక్కడ వెనకబడ్డామో దిద్దుకుందాం, సరి చేసుకుందాం, దేవుడు నామాన్ని ఘనతేద్దాం. మన మార్పు వలె పరిచయంలో ప్రయోజనకారణంగా ఉంటాం. అలాంటి దానికి దేవుడు తనలో ఎక్కడో మన పట్ల స్థిరం చేయలేక ప్రార్థన చేసుకున్నాం. దైవ తండ్రి, ఉదయకాలం మీ బిడ్డమైన మమ్మల్ని మందిరంలో సమకూర్చి మీరు మాకు అనుగ్రహించిన రక్షణ కొరకు